Very, very good morning. Good morning, sir, ma'am. Good morning, madam. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మనకు అసలు ఎక్కడ కాంపిటీషన్ లేనే లేదు. కాంపిటీషన్ అని మనం అనుకుంటున్నాం. మనం ఎదుటి వాళ్ళని చూసి అనుకరించవచ్చు. ఓ, నేను కూడా ఇలా బాగుండాలి అని అనుకరించవచ్చు. దెర్ ఇస్ నో కాంపిటీషన్ వాట్ సో ఎవర్. ఎవరి లైఫ్ వాళ్ళది. యు ఆర్ యునీక్. మేబీ మీకున్న పరిస్థితుల్లో మీకున్న దేవుడు ఇచ్చిన పరిస్థితులు కానీ మీ బుద్ధి జ్ఞానం కానీ మీకు వికసితమై ఉన్న మీ థర్డ్ ఐ కానీ వాట్ ఎవర్ మీరు ఎలా చూసుకున్నా యు ఆల్వేస్ మనం ఏం చేయాలి అని అంటే ఇవి లేకపోతే మనకి నెగిటివ్స్ లేకపోతే మనము ఆ టైంలో పర్ఫెక్ట్ గా ఉన్నట్లు. మనం ఓన్లీ మనది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ అవే ద నెగిటివ్ ఫీలింగ్. మనకి ఎక్కడ కాంపిటీషన్ లేదు. మనకి ఎవరితో పోటీ కాదు, మనకి మనమే సాటి. ఆల్వేస్, ఎవ్రీ టైం మనకి మనమే సాటి. అఫ్ కోర్స్ మీకు అవతల వాళ్ళని చూసి ఇలా నేర్చుకోవాలి అని అనిపించినప్పుడు నెగిటివ్ భావనలు రానివ్వకుండా చూసుకోండి. వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా చూసుకోండి. ఎలా ఎలా అంటే చాలా సింపుల్. అరే ఇది చాలా బాగుంది. మనము మన ఎదురుగా ఒక రిచ్ మ్యాన్ వెళ్తున్నాడు అని అనుకోండి. మంచి కారులో వెళ్తున్నాడు, లేకపోతే మనకి మంచి పట్టు చీర ధరించిన అమ్మాయి వెళ్తోంది. మనం వాళ్ళని చూసి ఆ ఈర్ష్య పడతాం, ఇబ్బంది పడతాం. నాకు లేదే అనేసి ఆ లోపల హిందీలో జలన్ అని అంటారు. మనకి ఆ మనం వాళ్ళకంటే ఏం తక్కువ అనేసి ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ వాళ్ళల్లో తప్పులు వెతకడానికి చూస్తాం. మనకేంటి ఈ కాంపిటీషన్ లో మనకి మనమే తోసేసుకుంటున్నాం. లేకపోతే అసలు కాంపిటీషన్ లేదే లేదు. మీకు అలా మంచిగా ఉంది, మీరు అలా వెళ్ళొచ్చు. మనం ఏం చేస్తున్నాము? ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టెల్ వన్ ఎగ్జాంపుల్. రామ్ చరణ్ హీరో అయ్యాడు అని అనుకోండి. మన అసలు ఏమీ సంబంధం లేదు. రామ్ చరణ్ ఏమంత పెద్ద యాక్ట్ చేయడు, ఏమంత పెద్ద గొప్ప విషయం ఏం లేదు. వాడు ఎలా మంచి హీరో అయ్యాడు అని అంటే ఇదిగో చిరంజీవి కొడుకు కాబట్టి అనేసి మన లాజిక్ వచ్చేస్తుంది. అంతకంటే టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు అనేసి అనిపిస్తుంది. వై ఆర్ యూ థ్రోయింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ కాంపిటీషన్? ఎవరికైనా ఆ, వాళ్ళల్లో పస ఉంటే వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళకి దేవుడు వాళ్ళని అలా కరుణించాడు. అదే రామ్ చరణ్ ప్లేస్ లో మనం ఉంటే, అరే ముందు నా టాలెంట్ నన్ను నన్ను చూపించనివ్వండి. ఐఎమ్ జస్ట్ బికాస్ ఐఎమ్ బోర్న్ టు వన్ సినిమా హీరో, నన్ను అలా చూడొద్దు అని ఆ అంటున్నారేమో. అంటున్నారో లేదో మనకు అసలు సంబంధమే లేదు. మనకు అది కావాలా? డూ యూ రియల్లీ వాంట్ టు బికమ్ ఏ హీరో? మీరు హీరో కావాలనుకుంటున్నారా? అటువైపు ప్రయత్నించండి. మనం ఏం చేస్తాము? ఎందుకు హీరో కాలేకపోయారంటే నన్ను ఎవరు ఇదో మనీ సినిమాలో బ్రహ్మానందం అని చెప్తున్నట్టు నన్ను అందరూ తొక్కేశారు. నన్ను అందరూ తొక్కేయడం మూలాన నేను ఇలా ఉన్నాను. అసలు ఆ నాలాగా ఈయన స్టెప్ వేయగలడా అని పాట ఉంటుంది కదా. ఆ చక్రవర్తి, జేడి చక్రవర్తి మనీ మనీ సినిమాలో. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే యూ దట్ దేర్ ఈస్ నో కాంపిటీషన్ ఫర్ అస్. మనకి ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనేది లేనే లేదు. మనల్ని మనం తోచుకుంటున్నాం. ఇదే మైండ్ఫుల్ లివింగ్ అంటే. మనల్ని మనం తోచుకుంటున్నాము. మనకి మంచిగా అనిపించింది అనుకోండి, దాని గురించి ప్రయత్నించండి. జస్ట్ గో అహెడ్ ఫర్ దట్. మనకి లేదనుకోండి, మంచిగా అనిపించలేదు, అది మనకు అనవసరం అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ లేకపోతే అంబానీ కుటుంబము ఎంత పెద్ద 60-70 స్టోరీస్ ఆర్ఎల్స్ అంతస్తుల భవనాన్ని కట్టుకున్నారు. మనకు అనిపిస్తుంది 60-70 ఇళ్లలో మనం ఎందుకు, మనకు అవసరంలా, మనకి చక్కగా ఒక
తల మీద మంచి గూడు ఉంటే చాలు అని అనిపిస్తుంది మనకి. మహా అయితే డూప్లెక్స్ ఇల్లు అంతే అని అనిపిస్తుంది. మనము అలా మనల్ని మనం సాటిస్ఫై చేస్తాం. వాళ్ళకి అనిపించలేదు. వాళ్ళకి డూప్లెక్స్ ఇంటితోటి వాళ్ళకి సరిపోలేదు. వాళ్ళకి 60-70 అంతస్తులు ఇల్లు కావాలి అని అనిపించింది. అందుకని వాళ్ళు ముందుకు ఎదుగుతున్నారు. వాళ్ళు వేరే వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవడం లేదు. మీరు ఆలోచించండి, ఎవరైతే ఎదుగుతున్నారో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కాంపిటీషన్ విత్ ఎనీ వన్. మనం ఏమనుకుంటాము అని అంటే మనల్ని మనం కాంపిటీషన్ లో తోసేసుకుంటాం. నేను సరదాగా ఇంకొక విషయం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. చూడండి, ఏ మెర్సిడీస్ కార్ వెనకాల ఇలా రాసుండదు, నన్ను చూసి ఏడవకురా అనేసి రాసుండదు. ఎక్కడ రాసుంటది? ఆటోల మీద. ఆటోలు లారీస్ మీద. అట్లాంటి వాటివి. సో ఇది విమానం వెనకాల, మెర్సిడీస్ కారు వెనకాల, హై ఎండ్ కారు వెనకాల ఇలా రాసి ఉండదు. ఇట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద విన్నర్స్. మనం కూడా మనం మైండ్ఫుల్ గా ఉండాలి అని అంటే వీఆర్, వాళ్ళు అనుకుంటారు, దీస్ పీపుల్ థింక్. ఇక్కడ హిందీలో అయితే, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇక్కడ కూడా ఆ ఆ తేరా మూ కాలా అంటే దాని వెనకాల ఆ ఆటోకి ముందు వెనకాల హూ ఎవర్ థింగ్స్ ఇది మా స్థాయి, మమ్మల్ని చూసి ఏడుస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఆ ఆటోకి ఆ ఇదిగో దిష్టిది ఇచ్చేసి, ఆ దిష్టి వీటికి నిమ్మకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, లేకపోతే ఎండుమిరపకాయలు అన్ని కట్టేసి ఉంటాయి. Do you see that with any high-end model cars? It's the mindset. బహుశా మనం అంటే వాళ్ళని ఎగ్జాంపుల్ గా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎక్కడో ఒకక్కడ మనకు కూడా ఆ మనస్తత్వం ఉందేమో చూడండి. ఆటో వాళ్ళ మనస్తత్వము, లేకపోతే ఈ చిన్నగా ఉంచి, ఇదిగో నేను ఎదగాల్సినంత ఎదిగేశాను, నన్ను చూసి ఇప్పుడు మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి. సో నన్ను చూసి ఈర్షపడతారు అని చెప్పేసి తోపుడు బండి మీద ఇది అద్దె బండి అని రాసుకుంటారు. వై? హూ ఈస్ గోయింగ్ టు, మీ బండి ఎవరు లాక్కోబోతున్నారు? వాళ్ళ మనస్తత్వం అలా ఉంది. మనకు కూడా అంటే అది డైరెక్ట్ గా మనం ఇమిటేట్ చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత మనకి కూడా అలాంటి మనస్తత్వం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ మైండ్ఫుల్ థింకింగ్, మైండ్ఫుల్ లివింగ్ అంటే వీఆర్, మనల్ని చూసి ఎవరో ఇబ్బంది పడుతున్నారు అని మనకు ఆ ఫీలింగ్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం మనం ఎవరినో చూసి ఈర్షపడేలాగా ఉండకూడదు. బికాస్ ఈ ఈర్ష, అసూయ, ద్వేషాలు అన్నీ కూడా మనం ఏం చేస్తాయి అని అంటే, దే ఆర్ ఆస్కింగ్ అస్, యు ఆర్ అంటే మీరు కింద స్థాయిలో ఆలోచించడానికి, వేరే వాళ్ళని కిందకి దించాలి అని అంటే, ఇందాక చెప్పినట్టు ఎవరి మీదో బొగ్గును వెయ్యాలి అని అంటే ముందు మన చేయి కాలిపోతుంది. యు ఆర్ అకార్డింగ్ టు లాస్ ఆఫ్ నేచర్ ఏం చేస్తున్నాము అని అంటే, యు ఆర్ అట్రాక్టింగ్ దట్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీ గురించి ఈర్ష పడే వాళ్ళ గురించి, లేకపోతే మీరు వాళ్ళని గురించి ఇబ్బంది పడే వాళ్ళ గురించి? అంటే మీకంటే కింద వాళ్ళు, లేకపోతే మీకంటే పైన వాళ్ళు, వాళ్ళ పట్ల మీరు నెగిటివ్ ఫ్రీక్వెన్సీని పెడుతున్నప్పుడు తెలియకుండా యు ఆర్ అట్రాక్టింగ్ నెగిటివిటీ ఇన్ యువర్ మైండ్. అర్థమవుతుందా నేను చెప్తుంది? ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఎల్స్ మనం అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్, ఇట్లాంటివన్నీ మనము అంతకుముందు క్లాసెస్ లో మనం చాలా విస్తృతంగా చర్చించాము. మనము ఎవరము, మనము ఏమవ్వాలి, మనం ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఉన్నతమైన ఫ్రీక్వెన్సీస్ ఉండాలి.
ఉన్నతమైన ఫ్రీక్వెన్సీస్ ఉండాలి అని అంటే మన మైండ్ మనల్ని క్లారిటీతో ఆలోచించేలాగా చేయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ డూ యు నీడ్? నీకు అది నిజంగా అవసరమా? మనం అనుకున్నదంతా సాధించాము. మీరు ఆలోచించండి, మంచి ఫ్రీక్వెన్సీస్ లో ఉన్నప్పుడు మనం అనుకున్నాం ఎప్పుడో, నాకు మంచి జాబ్ ఉండాలి, నాకు మంచి ఇల్లు ఉండాలి, నాకు మంచి పిల్లలు ఉండాలి, నాకు మంచి సంతానం ఉండాలి అనేసి అనుకున్నాము. ఆ అనుకున్నప్పుడు సాధించాము. మనం నెగిటివ్ గా ఎవరి మీదో ఈర్ష్య పడితే సాధించొచ్చేమో గాని అది ఎక్కువ కాలం నిలవదు. సో ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు లా ఆఫ్ నేచర్, నేచర్ ఆల్వేస్ బ్యాలెన్సెస్. నేచర్ ఆల్వేస్ విల్ బ్యాలెన్స్. మనం అనుకుంటాము, ఇదిగో నేను ఈర్ష్య పడుతున్న విషయము అవతల వాడికి తెలియదేమోగా. అవతల వాడికి తెలియని అవసరంలా మన కాన్సైన్స్ కి తెలుస్తుంది. మన కాన్సైన్స్ మనల్ని ముందుకు నడిపించదు. మనకి ముందుకు వెళ్ళే దారులన్నిటినీ మూసేస్తోంది మన కాన్సెన్స్, మన మనస్సాక్షి, విచ్ ఈజ్ ఇన్ డైరెక్ట్ టచ్ విత్ ది నేచర్. మీరు ఎవరు దేవుణ్ణి నమ్ముతుంటే దేవుడు, లేకపోతే ఇంకెవరైనా సరే. సో దట్ ఈస్ వై మనం ఎప్పుడు వీలైనంత పాజిటివిటీని ఎమిట్ చేయాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. ఎవ్వరి గురించి అయినా సరే నెగిటివిటీ ఉండనే ఉండకూడదు. కమ్ వాట్ మే, అవతల వాళ్ళు వాళ్ళ కర్మాన వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు అని అనుకోండి ఇనీషియల్లీ, బట్ అల్టిమేట్లీ యు ఆర్ ఆల్సో రిలేటెడ్ టు దెమ్. వీఆర్ ఆల్ రిలేటెడ్. మనము డిజోన్ చేసినంత మాత్రాన నాకు సంబంధం లేదు, లేకపోతే నేను రిలేటివ్ కాదు అని అనుకున్నంత మాత్రాన అది అవ్వకుండా ఏం అవ్వదు. వీఆర్ ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో ఇనిషియల్లీ నాకు ఇదిగో నేను ఈ క్లాసెస్ లో ఉన్నాను, లేకపోతే నాకు మంచిగా అనిపిస్తుంది, నేను ఐ విల్ ఓన్లీ థింక్ పాజిటివిటీ, ఐ విల్ ఓన్లీ ఎమనేట్ పాజిటివ్, ఐ డోంట్ బ్రీవ్ నెగిటివిటీ ఇన్ మై మైండ్. మైండ్ఫుల్ లివింగ్ అని అంటే నెగిటివిటీ బ్రూయింగ్ ఇక్కడ ఉండనే ఉండకూడదు. మనకి బై ఛాన్స్ ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే మనం వాటిని పెంచి పోషించకూడదు. కలుపు మొక్కను గనక తీసేస్తున్నట్లు దాన్ని తీసేసి పక్కన పెట్టేసేయాలి. మనం మంచి మొక్కలు పెంచుకోవాలి కాబట్టి కలుపు మొక్కల్ని తీసేసి పాడేసేయాలి. తీస్తున్న కొద్దీ కలుపు వస్తూనే ఉంటది. అయినంత మాత్రాన కలుపుని తీయకుండా ఉంచామా అని అనుకోండి, అది మన మెయిన్ ఫీల్డ్ ని పాడు చేస్తుంది. ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు నెగిటివిటీని తీసి పక్కన పెట్టేసేయాలి. మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటా ఉండాలి. మనం ఇలా ఆలోచించకూడదు. దిస్ ఈజ్ నాట్ ఐఎమ్ మేడ్ ఫర్, నేను ఎవరినో తప్పులు వెతకడానికో, ఎవరినో ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే నేను గొప్ప అవతల వాళ్ళు తక్కువ అని చూపించడానికో నా తెలివిని వాడకూడదు. నా తెలివిని నేను హ్యాపీగా ఉండడానికి వాడాలి, నేను ప్రశాంతంగా ఉండడానికి వాడాలి. నేను నా లక్ష్యాలను సాధించడానికి వాడాలి. అవతల వాళ్ళని తక్కువ చేసేస్తే నేను లక్ష్యానికి దగ్గరగా వెళ్ళను. నేను ఇంకా అపసవ్య దిశలో వెనక్కి ఫాస్ట్ గా పరిగెడుతున్నట్లు. అవతల వాళ్ళని తక్కువ చేస్తూ ఉంటే ఏం తప్పు? వై వై మనకి తెలిసిన వాళ్ళందరూ మనకంటే కిందే ఉండాలా? మనకి తెలిసిన వాళ్ళందరూ మనల్ని ఇదిగో నువ్వే గ్రేట్ అని మనల్ని పొగుడుతూ ఉండాలా? పొగిడించుకోవాలని ఉంటే
నిజంగా ఉన్నతంగా అంత ఎత్తుకు ఎదగాలి, అంత మంచి పనులు చేయాలి, అంత స్వచ్ఛంగా మనసుని ఉంచుకోవాలి. అంతే తప్పితే వాళ్ళు నా మూలాన బ్రతికారు, లేకపోతే వాళ్ళు దానిలో ఈ తప్పులు ఉన్నాయి అని చెప్పడం మూలాన మనం ఏమి ఎత్తుకు ఎదగడల్లా. మన మన ఈగో చెప్తూ ఉంది, ఇట్ ఈస్ జస్ట్, ఇదిగో నువ్వు వాళ్ళని తక్కువ చేస్తే నువ్వు ఎత్తుకు ఎదుగుతున్నావు అనేసి మన ఈగో చెబుతూ ఉంది. నో, ఇట్ ఈస్ నాట్ రైట్. వాట్ ఈస్ రైట్ ఈస్ ఆల్వేస్ మన కలుపు మొక్కల్ని మనం గనక తీసేసి, ఎప్పటికప్పుడు ఏదైనా నెగిటివిటీ వస్తుంటే దాన్ని తీసేసి యూ హ్యావ్ టు బరీ దెమ్. మీరు తీస్తున్న కొద్దీ వస్తుండొచ్చు, నో ప్రాబ్లం. వన్ డే విల్ కమ్ వెన్ దేర్ విల్ బి నో unnecessary growth of unnecessary weeds. సో అప్పుడు మీరు అప్పుడు ప్రతి ఒక్కళ్ళని ప్రేమించగలుగుతారు, ప్రతి ఒక్కళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా స్వీకరించగలుగుతారు. ఓకే. ఎవరన్నా డిసాటిస్ఫాక్షన్ ఉంటే లైఫ్ లో, మనం చెయ్యాలనుకుంది చేయలేకపోయామని డిసాటిస్ఫాక్షన్ ఉంటే పర్వాలేదు, కానీ ఎవరో ఏదో చేశారు అది చూసి మనం అక్కడ దాకా వెళ్ళలేకపోయామని డిసాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి. అది ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మనం నిజంగా మనకు కావాల్సిన దానికోసం మనం బాధపడుతున్నామా, లేదంటే ఇంకెవరో పైకి వెళ్తున్నారు ఎదుగుతున్నారు. సో అది చూసి అలా నేను లేనే అని చెప్పి, ఇంతకీ మనుషులకి జంతువులకి అంటే ఈ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే జంతువులు ఒకటే రకమైన పనులు చేస్తాయి కదా. ఇప్పుడు బర్డ్స్ తీసుకుంటే బర్డ్స్ లో ఒకే రకమైన పక్షులు, ఇప్పుడు చిలకలు తీసుకుంటే ఒకటే రకమైన తిండి తింటాయి, ఒకటే రకమైన గూడ్లు కట్టుకుంటాయి. మనం పెద్ద కష్టమే ఉండదు. ఒక చిలకని తెచ్చుకున్నా 10 చిలకలు తెచ్చుకున్నా ఒకటే ఇవ్వాలి వాటికి, సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్, సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇవ్వాలి వాటికి. కానీ మనుషులకి డిఫరెన్స్ ఏంటంటే మనిషికి ఆ యునిక్నెస్ ఉంటది కదా. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకం, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఇష్టాలు ఉంటాయి. ఇష్టాలు అనేవి బయట నుంచి కాదు, లోపల నుంచి వచ్చే విషయం కదా, మనసుకు సంబంధించింది, అంటే ఆత్మకు సంబంధించింది. కాబట్టి మనకు ఆ యునిక్నెస్ ఉంది. అంటే మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పువ్వు లెక్క, లేదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జంతువు లెక్క. జంతువుతో కంపేర్ చేయకూడదు, బట్ స్టిల్ నా ఉద్దేశం ఏంటంటే ఆ యునిక్నెస్ ఉంది. మనం మనుషులు అనే కామనాలిటీ ఉంది, కానీ మళ్ళీ ఈ కామనాలిటీలోనే మళ్ళీ మనం వేరు 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 వేరు. ఇప్పుడు నాకు పుట్టారని నా పిల్లలందరూ నా లాగా ఏం లేరు కదా. మీకు పుట్టిన పిల్లలందరూ మీలాగా లేరు, మీ తోబుట్టువులందరూ మీలాగా లేరు. అందరికీ ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. అరే కమల పిల్లలుగా పుడతారు, వాళ్ళు ఒకే జర్నీ చేసి వచ్చినా కూడా వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. చూడటానికి మొహాలు ఒకలాగే ఉంటాయి, బట్ వాళ్ళ టేస్ట్లు వేరుగా ఉండట్లా. సో ఈ ఈ యునిక్నెస్ ప్రతి మనిషిలో ఉంటది అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అవతల వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి సంబంధించిన విషయం, వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళకి అవసరం అది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం మైండ్ ఎలో చేస్తున్నాం కాబట్టి వస్తుంది కన్ఫ్యూజన్. ఫస్ట్ ఏంటంటే మైండ్ తత్వం ఎప్పుడు చెప్తున్నా కదా, న్యాచురల్ గా మనం ఎదిగే కొద్దీ మనకి కంపారిజన్ ఇవన్నీ, అంటే మనం ఆలోచనల్ని ఎంటర్టైన్ చేస్తాం కాబట్టి, ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటుంది మైండ్. ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు అనమాట. సో ఇదే మన లైఫ్ టాస్క్ ఇదే. అది ఎప్పుడు ఏదో ఒకటి విసురుతూ ఉంటది. మనం ఆ వలలో పడకుండా ఉండటమే మన టాస్క్. మనం ఏం చేస్తాం, వలలో పడి చిక్కుపోయి ఇబ్బందులు పడతా ఉంటాం. సో ఇప్పుడు టాస్క్ ఏం వేస్తుంది, వాళ్ళు చూడు వాళ్ళ ఇల్లు ఎంత బాగా పెట్టుకున్నారు, వాళ్ళు ఎదురుకుండా బాల్కనీ ఉంది, లేదంటే వాళ్ళు లోపల ఏమంటారు లోపల నుంచి మెట్లున్నాయి, ఏదో ఒకటి. అసలు అవసరమా లేదా అనేది సంబంధం ఉండదు, వాళ్ళకు ఉంది కాబట్టి అరే నాకు లేదే అనే బాగా క్రియేట్ అవుతుంది లోపల. అంటే నేను ఎక్కడో తక్కువ, అంటే నన్ను ఎప్పటికప్పుడు మనం ఎక్కడో సఫిషియెంట్ గా లేము, సరిపడా లేము అని చూపించే ప్రయత్నం మన ఆలోచనలు చేస్తాయి. ఇది ఇది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు బాగా అర్థమవుతుంది. ఈ ఇన్సఫిషియన్సీ అనేది ఎప్పుడు పోతుందంటే, వాళ్ళకి ఎందుకుంది అనేది పక్కన పెట్టేయండి, నిజంగా నాకు అవసరం అది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైతే నేను తక్కువ అని అనిపించిందో వెంటనే ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్ యువర్ సెల్ఫ్, నిజంగా నాకు ఇది అవసరమా? మనకు అవసరం అయితే సరే తీసుకుందాం,
పక్కింట్లోనో ఎదురింట్లోనో ఏదో చూసాము, లేదంటే వాళ్ళు ఏదో చదువుతున్నారు, లేదంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ నచ్చింది. నచ్చటం తప్పు కాదు, నచ్చింది మనకి కూడా నచ్చచ్చు, అవతల వాళ్ళు వేసుకుంటున్నవి వాడుతున్నవి. కానీ నాకెంత అవసరం ఉంది? వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు తీసుకున్నారు, దానికోసం వాళ్ళు పరిగెత్తారు. నాకు అవసరం ఉందా లేదా? ఈ పాయింట్ దగ్గర ఆగిపోవాలి క్వశ్చన్ ఎప్పుడు కూడా. ఇక్కడ నాకు అవసరం ఉంటేనే, నాకు నిజంగా నాకు అది నా ఇంటికి వస్తే దానికి పర్పస్ ఉంది, నాకు సర్వ్ చేస్తుంది అది, అప్పుడు తీసుకుందాం. నిజంగా నేను ఇది చదివితే నాకు చాలా బాగుంటది, రోజు నేను సంతోషిస్తాను ఈ ఉద్యోగంలో ఉంటే. అవతల వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్ అయ్యారని చెప్పి నేను నా పిల్లల్ని కంప్యూటర్ ఇంజనీరింగ్ లోనే పెడతా, లేదా నేను అదే చదువుతా. వెళ్తాము, కంప్యూటర్ ముందు కూర్చున్న రోజు నుంచి ఏడుపు వస్తుంటే జీవితాంతం బలైపోయినట్టేగా. ఏదో వస్తువు ఎవరికి ఉందని తెచ్చుకున్నాం, కానీ దాని మొహం కూడా చూసే ఇంట్రెస్ట్ మనకు లేదు. వాళ్ళకు ఉంది కాబట్టి కొన్నాళ్ళు ఆ అర్జు ఉంటుంది అనమాట, ఏంటి అది అర్జెంట్ గా తెచ్చి ఇంట్లో పెట్టాలి. కానీ పెట్టిన తర్వాత నుంచి దాని పర్పస్ ఏంటో తెలియదు, అది ఇంట్లో రోజు ఉంటది, కానీ దాన్ని చూస్తే సంతోషం కూడా వేయట్లా. అసలు అది ఎందుకు మరి? అంటే ఆ నిమిషం ఆ టైంకి అప్పుడు మైండ్ క్రియేట్ చేసింది ఏమని, నువ్వు సరిపోవు, అది అది ఉంటే గానీ నీకు ఇది ఇల్లు కింద లెక్క కాదు. ఎందుకంటే ఎవరితోనో కంపేర్ చేసుకుంటున్నావు ఏంటి, వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఇల్లు బాగా పెట్టుకున్నారు లేదా అనిపించింది మనకు అప్పుడు. సో ఈ అనిపించటాలని ఫిల్టర్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, నాకెంత అవసరం ఉంది. సో ఇల్లు అనేది ఎవరో డిఫైన్ చేశారండి, లేదా ఫ్యాషన్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ సెన్స్, ఇప్పుడు ట్రెండింగ్ అనే వర్డ్ కూడా వినపడుతుంది బాగా కదా. ట్రెండింగ్ అంటాం, ఎలా ట్రెండింగ్ అయ్తున్నాయి అవి? అరే ఎవరికో నచ్చింది మనకు కూడా నచ్చాలని ఏముంది? ఇప్పుడు వాళ్ళ బట్టలు అందరూ ఒకలానే వేసుకుంటున్నారు, సో అలానే బట్టలు వేసుకోవాలా మనం కూడా? డ్రెస్సింగ్ సెన్స్ అనేది మన మనసుకి నచ్చినట్టు ఉండాలి, మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి. అంతేగాని సొసైటీలో అందరూ వేసుకుంటున్నారు ఇప్పుడు. ఆ నాకు తెలియదు అబ్బాయిల ఫ్యాషన్ సెన్స్ మరి ఇప్పుడు ఎలా ఉంది అనేది అంత ఐడియా లేదు, బట్ అమ్మాయిలది నాకు కొంచెం ఐడియా ఉంటది కాబట్టి. అమ్మాయిలకి పంజాబీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ప్యాంట్స్, ఇదివరకు ప్యాంట్స్ అంటే చక్కగా కాళ్ళ కింద దాకా వచ్చాయి కదా. ఇప్పుడు ఫ్యాషన్ సెన్స్ అని ఏం చేశారు, దాన్ని కట్ చేసేసారు కదా. కట్ చేసి అవి 3/4 లాగా చేసేస్తున్నారు ప్యాంట్స్. సో పర్పస్ ఏంటది? అందరూ వేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఎలాగా? షాప్స్ లో అవే అమ్ముతున్నారు, పాత టైప్ ప్యాంట్స్ అమ్మట్లేదు కదా. పర్పస్ ఏంటిది అది? అంటే ఫ్యాషన్ సెన్స్ అంటే కళ్ళు మూసుకుని మనసుకి నచ్చినా నచ్చపోయినా దాన్ని ఫాలో అవటమా? కాదు కదా. మనకు నచ్చినట్టు మనం ఉండాలండి. ఎంత ఎంత ఫిల్టర్ అయినా చేయని, ప్రెషర్ ఎంతైనా పెట్టని సొసైటీ, ఫైనల్లీ మనం డిఫైన్ చేయాలి, ఇదిగో నాకు ఇలా ఇష్టం, నా మనసుకి నచ్చింది మనం మనం వేసుకోగలగాలి. మన మనసుకి నచ్చినట్టు మన ఇల్లు ఉండాలి, మన మనసుకి నచ్చినట్టు మనం చదువుకోవాలి, మన ఉద్యోగం మనకి మనసుకి నచ్చింది అయి ఉండాలి. ఆ చాయిస్ చేసేటప్పుడు కొంచెం స్ట్రగుల్ ఉంటది, చుట్టుపక్కల నుంచి ప్రెషర్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. అయినా కూడా అయినా కూడా లొంగిపోకూడదు. ఎప్పుడైతే ఇక్కడ మనం గట్టిగా నిలబడతాం, కొంచెం టైం పట్టుద్ది, కొంత పోరాటాలు జరుగుతాయి, బట్ స్టిల్ నిలబడితే తర్వాత సుఖపడేది మనమే. ఒకవేళ అర్రే వీళ్ళతో ఎందుకు ఇదంతా అని చెప్పి గనక లొంగిపోతే జీవితాంతం పనిష్మెంట్ మళ్ళీ మనదే. అండ్ ఇదే విషయాన్ని పిల్లలకు కూడా అప్లై చేయండి. వాళ్ళ మనసుకి నచ్చిందే ఇస్తున్నామా, లేదా సొసైటీలో అందరూ ట్రెండింగ్ అన్నట్టు మళ్ళీ చదువులో కూడా ఇదిగో ఇది ఫ్యూచర్ ఉంటది, ఫ్యూచర్ ఉంటది అనే వర్డ్. సో ఈ ఫ్యూచర్ ఉంటది అంటే ఏంటి? దానికి ఫ్యూచర్ ఉంటది, కొడుకుకి ఫ్యూచర్ ఉందో లేదో దానిలో, వాడికి పొద్దున్న లేస్తే కంప్యూటర్ చూస్తే ఏడుపు వస్తుందేమో పాపం. సో అలా ఐ హావ్ సీన్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఒకే ట్రాక్ లోకి వెళ్ళారు. ఫైనల్లీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ మా ఫ్యామిలీ మెంబరే తను అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తూ, మా అత్త వాళ్ళ అబ్బాయి, హీ సెడ్ వన్ థింగ్, పనిషింగ్ గా ఉంది కంప్యూటర్ ముందు కూర్చుని. అమ్మ ఎవరు లేరు, ఎవరో ఒకరికి ఫోన్ చేసేవాడు ప్రతి నెల, మాట్లాడటానికి మనుషులు లేక. ఇట్ ఈస్ నాట్ హిమ్. కానీ దానిలోకి దూకేసిన తర్వాత తనకు తెలిసింది అది. మేము ఎవరన్నా ఫోన్లు ఎత్తపోతే బాధపడేవాడు, ఎందుకంటే తన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ హిమ్. తనకి మనుషులు కావాలి, ఎంతసేపు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఏదో ఒక సాయం చేస్తూ, అత్త మామ నాన్న అనుకుంటూ అందరిని పలకరిస్తా, దట్ ఈస్ హిమ్. బట్ మనం దేనికోసం ప్రయాణిస్తున్నాము అనేది చాలా క్లియర్ గా ఉండాలి. సో ఇక్కడ డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఫిల్టరింగ్ లోపల చేయాల్సి వస్తుందండి. మనం ఎంత కాన్షియస్ గా ఉంటున్నామో రేపు పొద్దున్న అదే మనం మన పిల్లలకి కూడా ఇవ్వబోతున్నాం. పిల్లలకి మన మైండ్ సెట్ ఇలా ఉందనుకోండి, ఓహో ఇలా ఉండాలి అనేది న్యాచురల్ గా అర్థమవుతుంది, ఎందుకంటే మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి. వాళ్ళు మనం చెప్పేది ఏం వినరు, వాళ్ళు చెప్పేది ఎక్కదు.
ఎప్పుడు కూడా చూసి నేర్చుకోవడమే. మనం కూడా ఎక్కువ చూసే నేర్చుకున్నాం అందరినీ. మన పేరెంట్స్ చేసేవి తెలియకుండానే మనం కూడా చేసేస్తా ఉంటాం. కానీ నోటితో పదే పదే చెప్పి కానీ వాళ్ళు ఫాలో అవ్వని మనం ఏం నేర్చుకుని ఉన్నాం ఎక్కువ విషయాలు. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ సీయింగ్ అండ్ ఇమిటేషన్. సో ఈ ఇమిటేషన్ ని మోడలింగ్ అని అంటారు. సో పిల్లలు ఎప్పుడు కూడా చూడండి, మీరు నాన్నలాగా నడవటం, నాన్నలాగా తినడం, వాకింగ్ స్టైల్. సో అలాగా దే షో కదా, ఇది చూపిస్తారు, చిన్నప్పటి నుంచి చూపిస్తారు అన్ని. మనం కూడా అదే చేస్తాం, మనం కూడా పిల్లల్లాగానే డూ ద సేమ్ థింగ్స్. మనకి ఇష్టమైన వాళ్ళలాగా ఉండాలని చూస్తాం, వాళ్ళలాగా బట్టలు వేసుకోవాలని చూస్తాము. సో మంచిదే. కానీ ఎంతవరకు అంటే మన సంతోషం, అంటే దానిలో మనకి సంతోషం ఉన్నంత వరకే. ఎక్కడైతే మనకి అక్కడ అది పర్పస్ సర్వ్ చేయట్లా, ఇంతకీ మన సంతోషాన్ని కూడా లాగేసుకుంటుంది అంటే, లేదంటే అసలు అసలు దానిలో ఏమీ లేదు మనకి. అలాంటిది ఇంట్లో ఒక వస్తువు ఉండకూడదు, ఇది మ్యాండేటరీగా పెట్టేసేసుకోండి. మనకి పర్పస్ సర్వ్ చేయని ఏ వస్తువు రూపాయి పెట్టి కొనుక్కోవాలి అవసరం లేదు. మనకి పర్పస్ సర్వ్ చేయని ఫ్యాషన్ మన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇల్లు అంటే అన్ని మన కళ్ళకి మన మనసుకి సంతోషాన్ని ఇచ్చేవి, తృప్తినిచ్చేవి అయి ఉండాలి. ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం మీకు వెళ్ళాలి అని పొద్దున్న లేవంగానే అనిపించే ఉద్యోగం అయి ఉండాలి. మనసుకి హాయిగా అనిపించాలండి. అప్పుడు అది ఇచ్చే డబ్బులు కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తృప్తిగా అనిపిస్తుంది. సో ఈ తృప్తి ఎక్కడ ఉందనేది ఎత్తుక్కోవటం వెరీ ఇంపార్టెంట్. దానికోసం మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇదంతా సెల్ఫ్ అబ్జర్వ్, లైఫ్ అంతా అదే. నేర్చుకోవటం అంటే పుస్తకాల నుంచి నేర్చుకుందాము, మేము మాట్లాడేది విని నేర్చుకుంటున్నారు. బట్ ఫైనల్లీ లెర్నింగ్ అనేది ఎక్కడ మొదలవుతుందంటే, మిమ్మల్ని మీరు ఎంత అబ్జర్వ్ చేసుకుని ఎంత మార్చుకుంటున్నారు, ఏమేమి ఉంచుకుంటున్నారు, ఏమేమి తీసేస్తున్నారు, వీటిల్లోనే ఉంటుంది మొత్తం నేర్చుకోవటం అనేది. ఎంతన్నా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, బట్ ఫైనల్లీ అప్లికేషన్ ఎంత ఉంది, వీటిని ఎంతవరకు మీరు వాడుకుంటున్నారు, ఎంతసేపు మీ గురించి మీరు ఆలోచించి తిరిగి మిమ్మల్ని గమనించుకుంటూ రోజువారీ జీవితంలో మీరు ఎలా ఉన్నారు అనేది చెక్ చేసుకుంటున్నారు. సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సంతోషంగా ఉండాలి అంటే నాకు నిజంగా ఏం అవసరం, నేను ఆనందంగా బతకాలంటే నాకు నిజంగా ఏమేం అవసరం అవి ఉన్నాయా లేదా. అవి ఇన్స్పిరేషన్, మోటివేషన్ బయట నుంచి వచ్చినా పర్వాలేదు, బయట నుంచి వస్తుంది ఒక్కొక్కసారి. అసలు అలాంటి మోటివేషన్ ఏం లేకుండా కూడా మనకి తెలుస్తాయి, నాకు ఇలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నాకు ఇలా అనిపించింది అని ఉంటాయి కదా, అవన్నీ ఉండాలి. అవి కాకుండా బయట నుంచి మోటివేషన్ వస్తూ ఉంటది, సినిమా హీరోను చూసి లేదంటే ఎవరినన్నా చూస్తే వాళ్ళు చేసిన పనులు చేసి నేను ఇలా చెయ్యాలి అనిపిస్తుంది చూడండి. అవి కూడా బహుశా మన పర్సనాలిటీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనకి నచ్చాయి. సో వాటిని వెంటనే అప్లికేషన్ లో పెట్టండి. ఎక్కడో ఏదో నిరాశ ఉంటది, ఎందుకంటే ఏదో చెయ్యాలనుకుంటాము, అలా చేయలేకపోతున్నాం, అవి అప్లికేషన్ లో పెట్టాం. చెయ్యాలి 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 అక్కడే ఆగిపోతాం. సో మనం ఎప్పుడైతే రాసుకుంటామో, అందుకని టు డూ లిస్ట్ రాసి ఉంచుకున్నప్పుడు ఈ రోజు దాని గురించి ఎంతో కొంత ఒక చిన్న పార్ట్ చేసేయండి, మొదలు పెట్టేయండి. సో దట్ ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎక్కడో మనం ఆ ఫైనల్ పిక్చర్ లో చూస్తూ అది చేయలేకపోతున్నాను నీరసం తెచ్చుకునే కంటే, దాని గురించి ఒక్కడికి ఈ రోజు వేసేసి సాటిస్ఫైడ్ గా బతకచ్చు లైఫ్ లో. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మన మనసుకి నచ్చావా లేదా. మనం మనకు నచ్చిన పనులు చేస్తుంటే ముందు మనకి మనం నచ్చుతాం. మనకి మనం నచ్చినప్పుడు తిరిగి ప్రపంచానికి కూడా అదే ఇస్తా ఉంటాం అన్నమాట. ఇదే చెప్తాము, ఇదే ఇస్తాం. సో ఎప్పటికప్పుడు అది రిఫైన్ చేసేసుకోండి, మీ యునీక్నెస్. మీరంటూ ఒక ఒక ప్రత్యేకమైన పుష్పం అయితే ఆ పువ్వుకుండే క్వాలిటీస్ అన్ని చక్కగా అవి బయటికి రావాలి, అవి ఎమిట్ చేయాలి. సో దానికోసం మనం ఎప్పటికప్పుడు మనల్ని ఫిల్టర్ చేసేసుకుంటూ ఉండాలి. సొసైటీ నుంచి తెలియకుండా వస్తున్న ప్రెషర్ మనల్ని లాగేస్తున్నా సరే మళ్ళీ కూడా నాకు నిజంగా అవసరమా, నాకు ఇది కావాలా, అందరు చేస్తున్నారు సరే నాకు కావాలా, నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుందా, నాకు ఉపయోగపడుతుందా, తీసుకుందాం సరే. లేదు కొన్నాళ్ళు ఇంట్లోకి వస్తుంది చూడండి, ఏం పర్పస్ సర్వ్ చేసింది, టేబుల్ కొనుక్కున్నాను ఇంత పెట్టి, ట్రెండింగ్ లో ఉందని కొనుక్కున్నాం, అందరూ ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఒక రకమైన టేబుల్స్ అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత ఆ టేబుల్ ఇంట్లోనే ఉంటది, దాన్ని రోజు చూస్తాం, పాపం దాన్ని ఏం చేయాలో అర్థం కాదు, రోజు తుడవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, దానికి ఒక ప్లేస్ ఇచ్చేసాము, ఇల్లు ఇరుకైపోయింది, ఎందుకు వచ్చింది అది ఇంటికి. సో అది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకునే కొద్దీ ఆ క్లారిటీ వస్తుంది. ఇలాగ మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటాయి అంటే, సంవత్సరం సంవత్సరం క్లీనింగ్ చేసేటప్పుడు బోలెడు వస్తువులు వస్తాయి, వాటి మొహం కూడా చూడం. అవన్నీ మళ్ళీ ఎప్పుడోకప్పుడు పడేయాలి, పడేయలేక డబ్బులు పెట్టినందుకు మళ్ళీ వాటిని దాస్తా ఉంటాం. మనం అంతగా కట్టుకుని ఇట్లు ప్రశాంతంగా ఖాళీగా తిరగటానికి లేకుండా ఇరుకిరుకు అయిపోద్ది ఇప్పుడు. సో అలా కాకుండా మనకి నచ్చినవి ఉంచి మిగతా అన్ని చక్కగా
మనసు పెద్ద చేసుకుని అవి పడేయటానికి కూడా రెడీగా ఉండండి. లేదంటే ఉపయోగపడిన వాళ్ళకి ఇచ్చేయటం తిరిగి ఏదో ఒకటి చేసి, బట్ ఫైనల్లీ ఆ ఫీలింగ్ రావాలి. హోమా, ఉద్యోగమా, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్, మీ బట్టల ఇది ఉంటది కదా వార్డ్రోబ్, వాటిల్లో ఏమేమి ఉన్నాయి అలాగా ఏళ్ల తరబడి నాకు ఉపయోగపడట్లా కానీ అది దాసి ఉంచుతున్నా, ఇప్పుడు అలాగేదో ఇన్ఫ్లుయెన్స్ లో కొనేసా. సో ఇదంతా ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ మనం. నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చింది నేను తీసేస్తా. సో హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా మీ మొహంలో చిరునవ్వు న్యాచురల్ గా రావటం మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఫ్రీ అయిపోతున్నారు ఆ చైన్స్ నుంచి. అంటే వీటికి వాళ్ళేమి మనకి ఇనప తాళ్ళు కట్టల, కానీ అంత పని చేశారు. అంటే మనం చేయించుకుంటున్నాం, కట్టలేదు, బయటకు కనపడట్లా, బట్ ఎన్నో చైన్స్ కట్టేసి ఉన్నాయి సొసైటీ అనే పేరుతో. సో సొసైటీని నేను సొసైటీగా విడిగా వాడేటప్పుడు దానిలో పాజిటివ్ గా ఉన్న వాటిని తీసుకోవాలి. మనల్ని బంధిస్తున్నాయి అనేది మనకే తెలియకుండా మనం బంధింపబడి ఉన్నాం చాలా విషయాల్లో. వాటి నుంచి ఫ్రీ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికన్నా వెళ్తున్నాము, ఫంక్షన్స్ కి వెళ్తాము, వీటికి వెళ్తాం, వాటికి వెళ్తాం, ఎన్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఎవరో పిలిచారని వెళ్తాం, కంపల్సివ్గా వెళ్తాం కొన్ని. పార్టీకి వెళ్ళపోతే కలుపుకోరేమో అని భయం. చూడండి, ఎక్కువగా ఇష్టపడి వెళ్ళేది కంటే కూడా ఎక్కువ మనం చేసే పనులు ఎక్కడ అక్కడికి వెళ్ళపోతే మనల్ని వాళ్ళు వెలివేస్తారు, అంటే ఈ గ్యాంగ్ కి సంబంధించిన వాడిని కాదు నేను అని అంటారో అని భయానికి చేసే పనులు ఎక్కువ కదా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఫంక్షన్ కి రాకపోతే తర్వాత ఫంక్షన్ కి రారేమో, దానికోసం ఈ రోజు బాగున్నా బాగోపోయినా వెళ్ళాలి అనిపించకపోయినా వెళ్తాం. సో అలా చాలా విషయాల్లో పెట్టేసుకుంటాం. వీ హ్యావ్ టు అబ్జర్వ్ దెమ్ అండ్ క్లియర్ దెమ్ కొంచెం కొంచెంగా. సో దానికి కొంచెం ధైర్యం లేదు, దీని మూలన నష్టమేం లేదు అని మీకు అనిపించినప్పుడు చక్కగా కొంచెం ధైర్యంగా ఆ పని చేయగలగాలి. ఈ రోజు నేను చేయలేకపోతున్నాను, యూ షుడ్ బి ఏబుల్ టు సే దట్ నేను చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ. రేపు మంచి టాపిక్ తోటి, ఇంకో టాపిక్ తోటి వద్దాం. రేపు విల్ టాక్ అబౌట్ హ్యాపీనెస్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సో ప్లీజ్ allow me to leave. All the best. Namaste. Thank you. Love you all. Thank Love you Thank all. you, sir. Thank you for the wonderful session. Thank you, sir. you, sir. Thank you very much, sir.